నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పెన్ అండ్ పేపర్ ఫార్మాట్ లోనే ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలని స్పష్టం చేసింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండాలంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. పేపర్ లీక్ తో ఇప్పటికే అధికారులు ఒత్తిడిలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది ఎన్టీఏ. నేరుగా ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో పరీక్ష జరుగుతోంది. ప్రింటింగ్ ప్రెస్ల నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్ కు క్వశ్చన్ పేపర్స్ తరలించేందుకు వాయుసేన విమానాలను వినియోగించాలని భావిస్తోంది కేంద్రం. నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని భావించింది ఎన్టీఏ. అయితే ఇది పెన్ అండ్ పేపర్ ఫార్మాట్లోనే నిర్వహించాలి అంటూ కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది సర్వోన్నత న్యాయస్థానం. పేపర్ లీక్తో ఇప్పటికే అధికారులు ఒత్తిడిలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది ఎన్టీఏ. అయితే ఈసారి పరీక్ష పూర్తిగా ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో జరగబోతోంది. ప్రింటింగ్ ప్రెస్ల నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్ వరకు క్వశ్చన్ పేపర్స్ తరలించేందుకు వాయుసేన విమానాలను వినియోగించాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.